అది ఒక మహాగాథ ముగిసిన సమయం. మహాభారతం పూర్తయింది. శంఖం మోగెను, శౌర్యం లేచెను, ధర్మయుద్ధానికి కాలం వచ్చెను. ఇంతవరకు నీకు చెప్పని విషయం ఏంటంటే, ఈ భూమి మీద ఏ ఆయుధంతోనూ నీకు మరణం లేదు. సమయం వచ్చింది మిత్రమా. వస్తాడు, అతను వస్తాడు, మనందరినీ చంపేస్తాడు. సోయ, నా బిడ్డ కాపాడు నాయనా. స్వామి, నేను ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? మన ఈ సమాజంలో ఎలాగైనా బతకాల్సిందే. అమ్మా, నిన్ను ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావట్లేదమ్మా. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఇప్పుడు మీరు కలవాల్సిన సమయం ఆసన్నమైంది. మీరు కలవకపోతే సంభవించబోయేదాన్ని ఇక ఎవ్వరూ ఆపలేరు. తప్పు ఎవరు చేసినా శిక్ష మాత్రం తప్పదు. ధర్మం ముందు ఎవరూ గొప్పవారు కాదు. కాలం ఆలస్యమైన కర్మ తన తీర్పును తప్పకుండా అమలు చేస్తుంది. నాకు అది కావాలి.